హాయ్, ఈరోజు మనం సర్వైకల్ ఇన్సఫిషియన్సీ గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ వీణా, గైనకాలజిస్ట్, సాయి వీణా హాస్పిటల్, ఒంగోలు. సర్విక్స్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం తక్కువగా ఉండి, అంటే పొడవు తక్కువగా ఉండడం వల్ల బేబీని హోల్డ్ చేయలేకపోయి ఓపెన్ అయిపోయేదాన్ని సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఈ కండిషన్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఎన్టీ స్కాన్ కానీ డేటింగ్ స్కాన్లో కానీ మనం స్కాన్ తీపించుకున్నప్పుడు సర్విక్స్ యొక్క పొడవు 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే దాన్ని సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఈ సర్వైకల్ ఇన్సఫిషియన్సీ ఉన్నప్పుడు మామూలుగా ఏంటంటే 12 వారాల తర్వాత పెయిన్లెస్ అబార్షన్స్ అవుతాయి. అంటే అసలు ఏ పెయిన్స్ లేకుండా డైరెక్ట్గా బేబీ బయటకు వచ్చేస్తుంది, పెయిన్స్ ఏం ఉండవు. ఇట్లా సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అవుతాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మనం ఎన్టీ స్కాన్ చేయించుకున్నాక చిన్న సర్జికల్ ప్రొసీజర్, దాన్ని సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అంటారు. దీంట్లో ఈ సర్విక్స్ చుట్టూ, అంటే గర్భసంచి ద్వారం ముఖద్వారం దగ్గర ద్వారంతో కుట్టేస్తారు చుట్టూతా. సో అది క్లోజ్డ్గా ఉండి అబార్షన్ని ప్రివెంట్ చేస్తారు. ఈ సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అనేది చాలా చిన్న ప్రొసీజర్, అనస్థీషియా కింద చేయించుకోవాల్సి వస్తుంది. కానీ చిన్నది, దీనికి భయపడాల్సిన పని లేదు, సేఫ్ సర్జికల్ ప్రొసీజర్. ఇది చేయించుకోవడం వల్ల ఈ కండిషన్ని మనం ప్రివెంట్ చేసి సేఫ్గా డెలివరీని టర్మ్ వరకు తీసుకెళ్ళగలుగుతాం.